మేడారానికి పోటెత్తిన భక్తులు, ముందస్తు మొక్కుల చెల్లింపులు. ఆదివారం ఒకరోజే 5 లక్షల మంది దర్శనం. మరో 2 రోజుల్లో మహాజాతర ప్రారంభం. ఏర్పాట్లపై నేడు అధికారులతో మంత్రుల రివ్యూ. అయితే దేశంలోనే రెండో అతిపెద్ద కుంభమేళంగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారక్క జాతర నిన్న ఆదివారం ఒక్కరోజే 5 లక్షలకు పైగా భక్తులు వచ్చి వారి మొక్కులు చెల్లించుకున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే 2 రోజులు ప్రారంభమయ్యే 21 నుంచి 24 వరకు ఆ జాతర జరిగే సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ రైళ్ల సదుపాయం కానీ బస్సుల సదుపాయం అన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉన్నది. దాని మీద ఈ రోజు మంత్రులు రివ్యూ పెట్టబోతున్నట్టు తెలుస్తా ఉన్నది. ఒకసారి పూర్తి విషయం చూసే ప్రయత్నం చేద్దాం. మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మంది గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 21 నుంచి 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ మహాజాతర జరగనుంది. ప్రారంభానికి ఇంకా 2 రోజులే ఉండడంతో లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలి వస్తున్నారు. ఊరట్టం, తండ్వై, నార్లాపూర్ పార్కింగ్ స్థలాలన్నీ వెహికల్స్ లతో నిండిపోయాయి. ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడిపిస్తుంది. 1000 మంది పోలీసులు ట్రాఫిక్ సమస్యలు ఎత్తకుండా చూసుకుంటున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో గద్దెల దగ్గరికి అనుమతించలేదు. అయితే దేశంలోనే అతి పెద్ద రెండో కుంభమేళంగా చెప్పుకునే సమ్మక్క సారల జాతరానికి అన్ని విధాలుగా ఆ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉన్నది. వేలాది మంది పోలీసులతోని అన్ని భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది.